హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు కదా. అవునండి, మా ఆయన అంతా సడన్ సర్ప్రైజులు చేస్తారు. పొద్దున్నే మండే 20th రోజు వాళ్ళందరినీ రెడీ అవ్వమన్నారు. దేవనెల్లి సైట్లో వర్క్ ఉంది, అందరూ పని చేయాలి పదండి అన్నారు. పని చేసేదానికి ఇంకెందుకు, మేము రెడీ అవ్వడం ఎందుకు, ఇలాగే వస్తామని చెప్పాము. అంటే లేదు, నన్ను పిల్లల్ని రెడీ అవ్వమని చెప్పారు మా ఆయన. సరేనే రెడీ అయ్యాము. మా బాబు అయితే రెడీ అవ్వడం అంటే ఫస్ట్ నేనే స్నానం చేస్తాను, నేనే కొత్త బట్టలు వేసుకోవాలని రెడీ అయిపోతాడు. మా పిల్లలు కూడా ఇద్దరు రెడీ అయిపోయారు. ఇంకా సరదాగా అలా కారులో వెళ్తున్నాం. చూసారు వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, చూస్తున్నారు కదా. ఇంట్లో టీవీ చూడనివ్వరు, కారులో ఎక్కిన కారులో కూడా వాళ్ళకి నచ్చిందే పెట్టుకొని చూస్తారు, వింటారు. అలా మేము జాలీగా వెళ్ళిపోతున్నామండి. దేవనల్లి అంటే బెంగళూరులో ఎయిర్పోర్ట్ దేవనల్లిలోనే ఉంటుందండి. చాలామంది బెంగళూరులో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది, చాలామంది వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నాను. సో మీరందరూ అయితే అనుకుంటారు కదండి, ఎక్కడికో వెళ్ళిపోతున్నారు అనుకుంటారు కదా. అవునండి, వెళ్తున్నాము, చెప్తాను. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. మేమైతే బెంగళూరులో ఉన్న ఆశా ఫౌండేషన్కి వెళ్తున్నాము. ఇది దేవనల్లి అన్నాను కదా, దేవనల్లి నుంచి 40 km అండి, అంటే 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. చూసారుగా చుట్టూ కొండలు. నేను ఎక్కువైతే వీడియో తీయలేకపోయాను. నేను అసలు ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేద్దాం అనుకోలేదు. జస్ట్ నేను అలా ఏదో నేను మెమరీ కోసం అని చేస్తున్నాను అలా. చూసారు కదా, ఆశా ఫౌండేషన్ అంటే శివయ్యది పెద్ద విగ్రహం ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చాలామంది ఫోన్లో చూశాను, ఎక్కడో ఏంటో అనుకున్నాను, నాకు సరిగ్గా తెలీదు. ఇది కోయంబత్తూరులో ఎక్కడో ఉందంటండి, సేమ్ ఇలాంటిదే. ఇక్కడ కూడా బెంగళూరులో ఉంది. ఇక్కడైతే చాలా బాగుందండి, చుట్టూ వాతావరణం అంతా. నా కొడుక్కి నమస్కారం చేయమంటే వాడు బూచి అనేసి భయపడుతున్నాడు. పెద్ద విగ్రహం చూసేసరికి చాలా ఎంజాయ్ చేసామండి మేమైతే. చాలా బాగుంది. ఇప్పుడు ఇంత పీస్ఫుల్గా ఉంది, కానీ నెక్స్ట్ ఒక 10 years తర్వాత వచ్చేసరికి ఇంత ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు అండి. జనాలు పెరిగేసరికి అంత నేచర్ని అంతా పాడు చేసేస్తాం కదా మనమే వెళ్ళి. సో ఇప్పటికైతే చాలా బాగుందండి. అది త్రిశూలం చాలా పెద్దగా ఉంది. అక్కడ స్క్రీన్ వేశారు. ఆ స్క్రీన్లో మనం అంత భక్తి సంబంధించిన పాటలు అవన్నీ వస్తుంటాయి. ఇక్కడ పెద్ద నంది ఉంది, చాలా బాగుందండి. ఇందులోనికి వెళ్ళడానికి ఎటువంటి ఫీజులు ఏమి ఉండవండి, అంతా ఫ్రీగానే చూడవచ్చు. కార్ పార్కింగ్ మాత్రమే తీసుకున్నారు మాకు, ఎక్కడ ఏమీ ఛార్జ్ చేయలేదండి. అంతా ఫ్రీయే, లోపలికి వెళ్ళడానికి అంతా ఫ్రీయేనండి. లైక్ ఇది టెంపుల్ లాగానే, ఇంకా టెంపుల్ ఏమీ కట్టలేదు, అంతా నార్మల్గానే ఉంది. షెడ్యూల్ లాగే వేస్తున్నారు ఇప్పటికైతే. లోపలైతే ఫోటోలు తీయలేదు. అక్కడ ఒక దగ్గర దేవుడు విగ్రహాలు అవి ఉన్నాయి, అక్కడ ఫోటోలు తీయనివ్వడం లేదు, ఫోన్ అలౌ చేయడం లేదు. జస్ట్ కూర్చొని సాధన చేద్దామని కూర్చున్నాం మేము. మా బాబుకి ఇప్పుడు ఓం నమ శివాయ అని అంటే వాడికి రాదనేసి ఏమో బొట్లు పెట్టమంటున్నాడు. ఇంకెలా సరదాగా గడిపేశామండి. అలా పక్కన కూర్చొని సాధన చేస్తున్నారని నేను వీడియో తీశాను అంతే. వీడియో లోపల ఏమీ ఫోన్లు అలౌ చేయట్లేదండి అక్కడ, ఆ ఒక్క ఏరియాలో మాత్రమే. అందుకే నేను ఫోటో తీయలేకపోయాను అక్కడ, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ. కాసేపు మేము అలా తిరిగి వచ్చేసాం. ఈవినింగ్ 6 తర్వాత వెళ్తే ఇంకా బాగుంటుందంట, మాకు తెలియదు ఫస్ట్ టైం. మేము కూడా ఫస్ట్ టైం వెళ్ళాము, చాలా బాగుంది. ఈవినింగ్ వెళ్తే లైటింగ్స్ అంతా పెడతారు, చాలా ఇంకా అందంగా కనిపిస్తుందండి లైటింగ్స్లో. మా బాబుకి ఇంకా మాటలే రావు, ఇంకే వాడు ఏం అనలేడు, సరిగా మాటలు రావు. ఇంకా 2+ కదా, ఇంకా చిన్నపిల్లాడు, మాటలు సరిగా రావండి. వాళ్ళ అక్కలైతే నేర్పిస్తున్నారు ఓం నమ శివాయ అని, అలా సాధన చేయాలో నేర్పిస్తున్నారండి. స్టార్ట్ అయింది ఇక అల్లరి. స్తంభం వచ్చేసి
తాబేలండి, టార్టైజ్ అది. స్తంభాల్లో ఒక్కొక్క స్తంభం ఒక్కొక్కలా పెట్టారు ఒక్కొక్కటి. నేను సరిగా చూడలేదు. మా పిల్లలు అయితే చూసారా డ్యాన్సులు చేసుకొని నమస్తే చేస్తున్నారు దేవుడికి భంగిమలు ఇచ్చి. ఇంకా చూడండి నా కొడుకు ఎత్తుకుంటే మా బాబుని, మా హస్బెండ్ ఎత్తుకుంటే మా చిన్న పాప అయితే పీకేస్తుంది పట్టుకొని హచ్చుకొక్క పిల్లలాగా. నాకెత్తుకోడాడని. ఇద్దరు పిల్లల్ని ఎత్తుకోవాలండి మేము. అసలు నిజంగా భలే సతాయిస్తారు పిల్లలు బయటికి వెళ్తే. ఎంత సరదాగా ఉంటుందో వాళ్ళకి, మాకు అంత ఇబ్బందిగా ఉంటుంది పిల్లలతో బయటికి వెళ్తే. ఇలా కొన్ని ఫొటోస్ షేర్ చేసుకున్నానండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా ఈ ఆశా ఫౌండేషన్ గురించి కావాలి తెలుసుకోవాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.